దిస్ ఈజ్ నాన్నపరెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో. ఈరోజు మన పక్కన ఉన్నారు మన వీరారెడ్డి గారు, ప్రముఖ భారతీయ యోగ సంస్థ జనరల్ సెక్రటరీ గారు. 5 జోన్లకు జనరల్ సెక్రటరీ. చాలామందికి ఆరోగ్య ప్రదాత చేస్తున్నారు. ఆయనతో మన చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన మన స్టేజ్ మీద కొన్ని ఆసనాలు వేసి చూపిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, ఏది చెప్పబోతున్నారండి మీరు? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు వీరారెడ్డి. ఈరోజు అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు నేను అర్ధహలాసన్ పవనముక్తాసనం చెప్తాను. అర్ధహలాసన్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పడుకోండి, ఆసనం పని పడుకోండి. కాలు ముందుకు చాపండి. చేతులు రెండు శరీరానికి ఇరువైపులా అరచేతులు నేలకు అదింపు పెట్టించండి. పైకి అవసరం లేదు, చేతులు కిందికి నేలకు అదింపు పెట్టించండి. శరీరానికి ఇరువైపులా ఉండాలి. కాలు రెండు కలిపి కాలు ముందుకు సాగు తీసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు అలాగే 90 డిగ్రీలు తీసుకోండి. అలాగే కొంచెం నెమ్మదిగా అలాగే కొంచెం వెనక్కి వెళ్ళాలి. హలాసనలో పూర్తిగా అంటే అర్ధ హలాసనలో నేలకు కొంచెం ఎత్తులో ఉండాలి. శరీరంలో ఉన్న చిన్న పెరుగు పెద్ద పెరుగు చక్కగా ప్రభావితం అవుతుంది ఈ స్థితిలో. స్లోగా నెమ్మదిగా శ్వాస వదులుతూ 90 డిగ్రీస్ తీసుకుంటూ అలాగే నెమ్మదిగా కాళ్ళు చాలా స్లోగా నెమ్మదిగా దించాలి. కాళ్ళు స్పీడ్గా రావద్దు. స్లోగా రావాలి. రిలాక్స్. పవనముక్తాసన్. కాలు రెండు కలపండి. కాలు వేలు ముందు సాగు తీసి పెట్టండి. ఎడమ కాలు బాగా సాగు తీసి పెట్టండి. కుడి కాలు మడవండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కుడి మోకాలు కింద పట్టుకోండి. ఇప్పుడు బాగా శ్వాస తీసుకుంటూ ఈ 2 చేతులతో కుడివైపు ఉన్న కాళ్ళని కుడివైపు ఉన్న పెట్టండి. బాగా ప్రెస్ అయ్యండి. ఫస్ట్ ప్రెస్ ఇట్. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ నిదురు తీసుకొచ్చి కుడి మోకాలకి అణచే ప్రయత్నం చేయాలి. నిదురు కానీ ముక్కు కానీ గడ్డం కానీ మీకు ఎలా వీలైతే అలా ప్రయత్నం చేయండి. బలవంతం చేయొద్దు. శరీరం ఉన్న అన్వాంటెడ్ గ్యాస్ అంతా కూడా చక్కగా బయటకు వెళ్తుంది స్థితిలో. ఏం చేస్తారు తల వెనక్కి కాలు ముందుకి. రామ్ రామ్ జై శ్రీరామ్. ఇప్పుడు వ్యతిరేక దిశ. ఎడమ కాలు మడవండి. 2 చేతులు ఇంటర్లాక్ చేస్తూ ఎడమ మోకాలు కింద పెట్టుకోండి. మళ్ళీ అగైన్ బాగా శ్వాస నింపండి. శ్వాస నింపి బాగా కాలు చేతితో కాళ్ళు బాగా ప్రెస్ చేయండి. ఫస్ట్ అప్పుడే తల్లావద్దు. ప్రెస్ చేయండి. ఫస్ట్ ప్రెస్. ఇప్పుడు శ్వాస వెళ్తూ మీ తలం లేపి మీ నిజుర్ని ఎడమ మోకాలు కానిచ్చే ప్రయత్నం చేయండి. నిజురు కానీ లేదంటే ముక్కు కానీ మీకు ఎలా వెళ్తే అలా. పొట్ట బాగా ప్రెస్ చేయబడుతుంది. పొట్ట బాగా ఒకసారిగా తగ్గినట్టు అనిపిస్తుంది. స్లోగా శ్వాస వదులుతూ కాలు ముందుకి